నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఖతార్ ఎయిర్వేస్ విడివిడిగా అత్యవసర ప్రజా హెచ్చరికలను జారీ చేశాయి। మోసపూరిత సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విమానాశ్రయం మరియు జాతీయ క్యారియర్ పేరిట వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారని ప్రయాణికులను హెచ్చరించాయి। ఈ మేరకు హెచ్ఐఏ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన పోస్ట్ చేసింది। హెచ్ఐఏ ఎటువంటి అనధికారిక మార్గాల ద్వారా ఎటువంటి డేటాను ముఖ్యంగా పాస్పోర్ట్ వివరాలను ఎప్పటికీ అభ్యర్థించదని స్పష్టం చేసింది। హెచ్ఐఏ మీ పాస్పోర్ట్ వివరాలను ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అడగదని, తాజా అప్డేట్స్ మరియు ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయాణికులు తమ అధికారిక ఛానళ్లను అనుసరించాలని సూచించింది। అదేవిధంగా ఖతార్ ఎయిర్వేస్ కూడా ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది। జాతీయ క్యారియర్ పేరిట మోసపూరిత ఖాతాల గురించి ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది। తమ అధికారిక ఎక్స్ ఖాతాలు మాత్రమే ఖతార్ ఎయిర్వేస్ మరియు @QR సపోర్ట్ రెండు బంగారు రంగు చెక్ మార్క్తో ధృవీకరించబడ్డాయని తెలిపింది। ప్రత్యుత్తరం ఇచ్చే ముందు ఎల్లప్పుడూ హ్యాండిల్ నిర్ధారించుకోవాలని సూచించింది। అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండాలని సూచించింది। స్మార్ట్ అండ్ అటానమస్ సిస్టమ్స్ కౌన్సిల్ పర్యవేక్షణలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అపోలో గో మరియు ఆటో గోతో భాగస్వామ్యంతో యాస్ ఐలాండ్లో అటానమస్ ట్యాక్సీల వాణిజ్య కార్యకలాపాలు విస్తరించింది। ఈ విస్తరణ అబుదాబి మొబిలిటీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు స్వయం ప్రతిపత్తి రవాణా సేవలను విస్తరించే ప్రణాళికను బలోపేతం చేయనుంది। అపోలో గో మరియు ఆటో గో ప్రస్తుత పర్యావరణ వ్యవస్థలో అదనపు ఆపరేటర్లుగా చేరాయి। నివాసితులు మరియు సందర్శకులకు సేవా ఎంపికలను మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు। అటానమస్ మొబిలిటీలో ఎమిరేట్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది। ఫిబ్రవరి 26న టెస్లా అబుదాబిలో దాని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల పర్యవేక్షణలో రోడ్ ట్రయల్స్ ను ప్రారంభించింది। ఈ ట్రయల్స్ భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ పరిష్కారాల కోసం ఎమిరేట్ సంసిద్ధతను పెంచడానికి అబుదాబి విస్తృత వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్నారు। స్మార్ట్ మరియు అటానమస్ సిస్టమ్స్ కౌన్సిల్ మద్దతు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఎమిరేట్లో ఈ మొట్టమొదటి రకమైన ట్రయల్స్ ను పర్యవేక్షిస్తోంది। ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది। ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది। వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాజర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు। పౌరులు మరియు నివాసితుల అవసరాలు తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు। అలాగే మార్కెట్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు। మక్కా మరియు మదీనాలోని భవన యజమానులు లైసెన్స్ లేకుండా ఏదైనా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు చేపట్టొద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది। యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యాలుగా మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన భవనాలకు మాత్రమే హజ్ సీజన్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది। రాబోయే హజ్ సీజన్కు సన్నాహకంగా అందించే ఆతిథ్య సేవలను నాణ్యతను పెంచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది। మక్కా మరియు మదీనాలోని భవన యజమానులకు తాత్కాలిక వసతి సౌకర్యాల లైసెన్స్ జారీ చేయడం ద్వారా యాత్రికుల వసతి రంగాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది। మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా హజ్ సీజన్లో పర్యాటక ఆతిథ్య సౌకర్యాలు తమ వసతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించే సర్వీసును కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది। అయితే ఈ సేవలు హజ్ సీజన్కు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది। లైసెన్స్ లేకుండా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు నిర్వహిస్తే SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది। బహ్రెయిన్లోని భారతీయ సంఘాలు, కన్నడ సంఘ బహ్రెయిన్ కేరళీయ సమాజం, నవభారత్ మరియు ఇండియన్ క్లబ్ బహ్రెయిన్, గల్ఫ్ ఎయిర్ సహకారంతో భారతదేశానికి చార్టర్డ్ విమానాలు నిర్వహించడం ప్రారంభించాయి। ఈ చొరవకు భారతీయ నివాసుల నుండి మంచి స్పందన వస్తుందని నిర్వాహకులు తెలిపారు। బహ్రెయిన్ కేరళీయ సమాజం మార్చి 14 లేదా 15 తేదీల్లో దమ్మాం నుండి కొచ్చికి చార్టర్డ్ విమానాన్ని ప్రకటించింది। వీటి 300 టికెట్లు, ట్రాన్సిట్ వీసా ఛార్జీలు మరియు బహ్రెయిన్ నుండి దమ్మాంకు రవాణా ఛార్జీలు ఉంటాయి। అదేవిధంగా కన్నడ సంఘ్ బహ్రెయిన్ మార్చి 16న దమ్మాం నుండి ముంబైకి విమానాన్ని ఏర్పాటు చేసింది। దమ్మాంకు బస్సు రవాణా
రవాణా మరియు సౌదీ ట్రాన్సిట్ వీసాను కవర్ చేసే BT 280 టికెట్తో లభిస్తుంది. కన్నడ సంఘ బహ్రెయిన్ అధ్యక్షుడు అజిత్ బంగేరా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కన్నడ సంఘ షెల్టర్ హోమ్లు మరియు ఆహారాన్ని అందించింది. ఈసారి మేము సమాజానికి మా సహకారంగా విమానాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సంస్థకు దాదాపు 400 బుకింగ్లు వచ్చాయని, రెండవ రౌండ్ విమానాల గురించి పరిశీలిస్తుందన్నారు. నవభారత్ కూడా మంచి రెస్పాన్స్ ఉందని తెలిపింది. 500 కంటే ఎక్కువ విచారణలు వచ్చాయని, అంచనా వేసిన 250 కంటే చాలా ఎక్కువని పేర్కొంది. ఇప్పటివరకు 230 మంది ప్రయాణికులు నమోదు చేసుకున్నారని తెలిపింది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడుతోందని, దమ్మాం నుండి ముంబైకి $280 బహ్రెయిన్ డాలర్ల ధరతో విమానం మార్చి 16న ప్లాన్ చేయబడిందని ప్రకటించింది. ఇండియన్ క్లబ్ బహ్రెయిన్ అధ్యక్షుడు జోసెఫ్ మాట్లాడుతూ అధిక డిమాండ్ మరియు ప్రతిస్పందన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దమ్మాం నుండి చెన్నైకి ఒకే ఒక విమానం కేటాయించినట్లు తెలిపారు. చెన్నై విమానం పూర్తిగా బుక్ అయిందన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ మరియు కేరళ విమానాల కోసం అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిసార్లు తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయని సంస్థ డైరెక్టర్ దరర్ అల్ అలీ తెలిపారు. పగటిపూట వాతావరణం తేలికపాటి నుండి వెచ్చగా మరియు రాత్రి చల్లగా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక శనివారం వాతావరణం వేడిగా ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ మరియు 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.